వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా కళ్యాణ్ అయితే అనామిక గురించి తెలుసుకుని అప్పుని విడిపించడానికి వెళ్తాడు. కళ్యాణ్ ని చూసి అనామిక అప్పు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా కళ్యాణ్ తో అయితే అనామిక అంటుంది, నా మాజీ మొగుడు గారు వచ్చారా మీరు? ఏంటి నీ ఫ్రెండ్ ఆపదలో ఉంది, నీ ఫ్రెండ్ పెళ్లి ఆగిపోయిందని తెలుసుకుని బాధపడి వచ్చావా? పర్వాలేదు, బానే గెస్ చేసావు నా గురించి, నేనే ఈ పని చేస్తుంటాను అని అనామిక ఇంకా కళ్యాణ్ తో అంటుంది. ఇంకా అనామిక అయితే రౌడీలకు చెప్తుంది, రే ఈ నా మాజీ మొగుడిని కూడా అప్పులాగే కట్టిపడేయండి. ఇంకా కళ్యాణ్ అయితే రౌడీల్ని చితకబాది అప్పుని విడుదల చేసి తీసుకెళ్తాడు. ఇక మరో పక్క కనకం, స్వప్న, కావ్య ముగ్గురు కూడా ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉండగా కళ్యాణ్ అప్పుని తీసుకుని వస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. మీరు ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడతారా అమ్మా? ఇంకా కళ్యాణ్ అయితే ముందుకు వచ్చి ధాన్యలక్ష్మితో ఇంకా రుద్రాణితో, మా అమ్మ ఇంకా ఈ రుద్రాణి అత్తయ్య అందరూ కూడా ఇలాంటి మాటలే మాట్లాడారా? ఎలాంటి నిందలు వేశారు? అసలు అప్పు కనిపించట్లేదు అంటే అప్పు లేచిపోయింది, నేను తీసుకెళ్లిపోయాను, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అన్న ఆలోచనలోనే ఉంటారు మీరు. అంతేగాని అసలు అప్పుకి ఏం జరిగింది, అప్పు తనంతటి తాను వెళ్ళిందా, అసలు ఎవరైనా తీసుకెళ్లారా అన్న ఆలోచనలే రావు కదమ్మా మీకు అని కళ్యాణ్ ధనలక్ష్మితో అంటాడు. అసలు అప్పుని కిడ్నాప్ చేశారు అని కళ్యాణ్ చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అవునా, అప్పుని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది కావ్య. ఇంకా కళ్యాణ్ ఏమో అనామిక గురించి చెప్తాడు. ఉందిగా ఈవిడ ముద్దుల కోడలు, ఆవిడే కిడ్నాప్ చేసింది అప్పుని. అప్పు అసలు తనకు విడాకులు అవ్వడానికి కారణం అప్పునే కారణం అనుకుని అప్పుని కిడ్నాప్ చేసింది, ఇదంతా పగ సాధించడానికి అని కళ్యాణ్ అన్నాడు కావ్యతో. ఇంకా కావ్యకు అంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా కృష్ణమూర్తి వచ్చి, పోనీలే కనకం, నువ్వు బాధపడకు, మన అప్పు మన దగ్గరకు వచ్చింది, పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది, ఇంకా పెళ్లి వాళ్ళు వెళ్లిపోతే వెళ్లిపోని, నువ్వు బాధపడకు, మన అమ్మాయి మన దగ్గరికి క్షేమంగా వచ్చింది, జీవితాంతం పెళ్లి లేకపోయినా పర్వాలేదు, కానీ మన అమ్మాయిని మనం పోషించలేమా, మనం జాగ్రత్తగా చూసుకోలేమా కనకం అని బాధపడకు అని చెప్తాడు కృష్ణమూర్తి. ఆ మాటలకి కనకం అంటుంది, ఎలా అండి, ఎలా ఊరుకోవాలి, నేనెందుకు ఊరుకోవాలి? నా ముగ్గురు కూతుళ్ళ గురించి ఇంత అవమానించి మాట్లాడారు ఈ ధాన్యలక్ష్మి, రుద్రాణి, అసలు ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా కూతుళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడారు వీళ్ళిద్దరు, నా కూతురుకి ఇంకా పెళ్లి పెటాకులు లేకుండా ఇలా మిగిలిపోవాల్సిందేనా, దాని జీవితం ఇలా అన్యాయం అయిపోవాల్సిందేనా అని బాధపడుతుంది కనకం. ఇంకా రాజు అయితే అవసరం లేదు అని చెప్పి తాళిబొట్టు తీసుకొచ్చి, కళ్యాణ్ కట్రా తాళి అని అంటాడు రాజ్. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా కళ్యాణ్ అయితే తాళిబొట్టు తీసుకుని అప్పు మెళ్ళలో తాళి కడతాడు. అందరూ కూడా షాక్ గా చూస్తూ ఉంటారు. ఇంకా ధాన్యలక్ష్మి ఏమో, రాజ్ నేను ఒప్పుకోను ఈ పెళ్లి, అప్పు నా ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు అని అంటుంది. ఇంకా రాజ్ ఏమో, పిన్ని ఆగు, ఎవ్వరు అడ్డొచ్చినా నేను ఈ పెళ్లి ఆపను, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అని రాజ్ అన్నాడు. కళ్యాణ్ ఏమో ఇంకా అప్పు మెళ్ళలో తాళి కడతాడు. ఇంకా కావ్య ఏమో కళ్యాణ్ ని అడుగుతుంది, కవి గారు నేను మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను, మీరు అప్పుని ప్రేమిస్తున్నారా, మీ మనసులో ఏముందో చెప్పండి అని, నిజం చెప్పండి అని అడిగాను, కానీ మీరు నా మనసులో ఏమీ లేదని చెప్పారు, అంటే మీరు నన్ను మోసం చేశారా అని కావ్య కళ్యాణ్ ని నిలదీస్తుంది. ఇంకా ధాన్యలక్ష్మి ఏమో, అది నా ఇంటి కోలడలు అవ్వడానికి వీల్లేదు, దాన్ని నా ఇంటికి రానివ్వను అని ధాన్యలక్ష్మి అప్పుని అంటుంది. ఇంకా కళ్యాణ్ ఏమో, అవసరం లేదు, నేను అప్పుని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోతాను అని అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో అంటుంది, వెళ్లి ధాన్యలక్ష్మి, ఇంటికి వెళ్లి నీ కొడుకు కోడలికి హారతి రెడీ చెయ్యి, నీ కొడుకు బెదిరిస్తున్నాడు కదా, ఇంకేం చేస్తావు ఇంట్లోకి రానివ్వకుండా అని అంటుంది ధాన్యలక్ష్మితో రుద్రాణి. ఇంకా అపర్ణ అయితే, ఎందుకు కళ్యాణ్ ఇలా చేశావు, నీకు నీ మనసులో అప్పు ఉందని చెప్తే మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం కదా, నువ్వెందుకు బాధపడుతూ ఇలా మౌనంగా ఉండిపోయావు, మీ అమ్మ ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాలి గాని ఇలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా అని అపర్ణ అంటుంది కళ్యాణ్ తో. ఇంకా ఇందిరాదేవి అయితే, ధాన్యలక్ష్మి మాటలకి ఎవరిని రానిచ్చేదేంటి, వాడు నా మనవడు, అప్పు నా మనవరాలు, నా ఇల్లు అది, నేను తీసుకెళ్తాను ఇంటికి అని ఇందిరాదేవి ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. ఇక మరో పక్క కళ్యాణ్ అప్పుని తీసుకుని ఇంటికి వెళ్తారు. అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇంకా ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కూడా వెళ్ళు ధాన్యలక్ష్మి, వెళ్లి నీ కోడలికి దిష్టి తీయి అని అంటుంది. ఇంకా అపర్ణతో అంటుంది, లేదక్క, నేను దీనికి దిష్టి తీయడం ఏంటి,
నేను అసలు తీయను, అది లోపలికి రావడమే నాకు అసలు ఇష్టం లేదు, ఏదో నా కొడుకు కోసం నోరు మూసుకుని ఉన్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా ఇందిరాదేవి ఏమో కుదరదు ధాన్యలక్ష్మి, నువ్వే నీ కోడలికి దిష్టి తీయాలి, వెళ్లి నోరు మూసుకుని వెళ్లి దిష్టి తీయి, ఈ రుద్రాని మాటలు విని నువ్వు ఇలా తయారయ్యావు, వెళ్ళు నా మాట విని వెళ్లి దిష్టి తీయి అని అంటుంది ఇందిరాదేవి. ఇంకా రుద్రాని ఏమో తనలో తనే అనుకుంటూ ఉంటుంది, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కంకణం కట్టుకుని ఇంటి కోడళ్ళు అయినట్టున్నారు, ఎంత ఆపుదామని ట్రై చేసినా మళ్ళీ ఈ అప్పు కూడా ఈ ఇంటి కోడలైపోయింది, ఇప్పుడు నేనేమి చేయలేనా, ఏదో ఒకటి చేసి వీళ్ళ ముగ్గురిని ఏదో ఒకటి చెయ్యాలి, ఈ ఇంట్లో పెద్ద గొడవ సృష్టించాలి అని తనలో తనే అంటూ ఉంటుంది. ఇంకా కోపంలో పైకి అంటుంది ఈ మాటలన్నీ కూడా. ఈ మాటలన్నీ విని ఇంకా కావ్య స్వప్న ముందుకొచ్చి, ఏంటి మీరు అనుకుంటున్నట్టు మేము ఈ ఇంటిని నాశనం చేయడానికి ఏం రాలేదు, మేము ఈ ఇంటిని సంతోష పెట్టాలి అనుకుంటాం, చూడండి రుద్రాణి గారు, మీరు ఇకనైనా ఈ మాటలు ఇలాంటివన్నీ ఆపేస్తే మంచిది, నాలో ఉన్న శాంతంగా ఇప్పుడు వరకు నేను శాంతంగానే ఉన్నాను, మీరు నా చెల్లెలు జోలికి వచ్చారంటే ఊరుకొనేది లేదు, మా జోలికి రానంత వరకు ఈ ఇంటికి జోలికి రానంత వరకు మిమ్మల్ని నేనేమి అనను, మీకు మా స్వప్నక్క ఎంత గడ్డి పెట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదా, మీరు ఇంకా మారరా అని అంటుంది కావ్య ఇంకా రుద్రాణితో. స్వప్న ఏమో, నువ్వు దాంతో అంత కూల్ గా చెప్తావేంటి నా అత్తతో, చూడత్తా నువ్వు నా చెల్లెల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, నా చెల్లెలని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను, ఈసారి నీ కాళ్ళు ఇరక్కొట్టి పొయ్యిలో పెడతా, నేను దీనికి లాగా సాఫ్ట్ గా చెప్పను, చేసి చూపిస్తా అని అంటుంది కావ్య. ఇంకా రుద్రాణి ఏమో షాక్ అయిపోతుంది, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇదంతా రాహుల్ చూసి వచ్చి, ఏంటి స్వప్న, ఏంటి మా అమ్మని అంటున్నావు అని అరుస్తాడు స్వప్న మీద రాహుల్. నీకేమన్నా సపరేట్ గా చెప్పాలా, నా చెల్లెల జోలికొస్తే ఊరుకొనేదే లేదు అని స్వప్న రాహుల్ ని కూడా తిడుతుంది. స్వప్న మాటలు విని రుద్రాని ఇంకా రాహుల్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక మరో పక్క ధాన్యలక్ష్మి తనలో తనే కోపంగా ఉంటుంది, ఏంటిది, నేను ఎంత ఆపాలని చూసినా, కళ్యాణ్ని ఇంటికి పెట్టి తాళం వేసినా ఈ పెళ్లి జరిగింది, ఇదంతా జరగడానికి కారణం ఆ కావ్య, ఆ కావ్యని నేను అస్సలు వదిలిపెట్టను, తన చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చేసేదాకా నిద్రపోయేలా లేదు, ఇదంతా నాటకమాడి ఆ కావ్య ఈ పెళ్లి జరిపించి ఇలా చేసింది, అసలు ఈ రుద్రాని మాటలు విని నేను ఇదంతా చేశాను, ఇలా కాకుండా నా దారిలో నేను వెళ్ళుంటే బాగుండేది అని తనలో తనే అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా అక్కడికి రుద్రాని వచ్చి, ఏంటి ధాన్యలక్ష్మి, నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు, ఎలా నీ కొడుకేమో నీ మాట కాదని ఇంటికి తీసుకొచ్చాడు, ఇంక నీ చేతిలో ఏమీ లేదులే, అంతా ఆ కావ్య చేతిలో ఉంది, ఆ కావ్య ఆడించినట్టే ఆడుతున్నాడు ఆ రాజ్ ఇంకా కళ్యాణ్ కూడా, ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆ కావ్య చెప్పినట్టు వినాల్సిందే, మనం ఇంకా ఆట బొమ్మలం మాత్రమే చూస్తూ ఉండిపోవాలి అని రుద్రాని ధాన్యలక్ష్మితో అంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి ఏమో, నేను ఎందుకు ఊరుకుంటాను, నేను వదిలిపెట్టను, ఆ కావ్యని వదిలిపెట్టను, అప్పుని వదిలిపెట్టను, నా కొడుకుని మాయ చేసి మరీ పెళ్లి చేసుకుంది, దాన్ని ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు, నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్నాడు కాబట్టి దాన్ని రాని ఇచ్చాను గాని అందుకు మౌనంగా ఉన్నాను, నేను వాళ్ళెవ్వరిని వదిలిపెట్టను, చూస్తూ ఉండు అనంగానే రుద్రాని షాక్ లో ఉంటుంది. నేను వేసిన బాణం బానే గుచ్చుకుంది ఈ ధాన్యలక్ష్మికి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఆట సాగనివ్వకుండా చెయ్యాలి అని తనలో తనే అనుకుంటుంది రుద్రాని. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.